ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నది. ఆమెకు వాళ్ళ అన్నకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా 4 తారీఖు డిసెంబర్ రోజు ముడిమేల గేట్ దగ్గర చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ చేసినారు. అప్పుడే ఆ అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఏం చర్య తీసుకోలేదు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. సెకండ్ టైం 11th జనవరి నాడు మైనాబాద్ పిఎస్ లిమిట్ లో సజ్జన్పల్లి కాడ కూడా యాక్సిడెంట్ చేశారు. ఆ రోజు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. అది కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయింది మైనాబాద్ పిఎస్ లో. ఒకవేళ ఆ 2 కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకుంటే ఈ రోజు పరిస్థితి ఇంకా రాకపోవు. ఈ అమ్మాయిని ఈ రోజు మార్నింగ్ 9:45 వాళ్ళ అన్ననే స్వయాన అన్న మళ్ళీ ఇంకొక 3 వేరే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మర్డర్ చేసిండ్రు. ఆ మర్డర్ విషయంలో మేము కంప్లైంట్ ఇస్తామని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ లో ఏంటంటే ఇక్కడ ఉన్న ఎస్ఐ ఇంతవరకు ఎంత ర్యూడ్ గా బిహేవ్ చేశాడు మా కొలీగ్ అడ్వకేట్స్ తోని. దాంట్లో భాగంగా మేము ధర్నా చేయాల్సి వచ్చింది. కాబట్టి మేము అడిగేది ఒకటే, ఆ అమ్మాయి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి దానికి బాధ్యులైన ఆఫీసర్స్